42% రిజర్వేషన్ ఇవ్వాలనే చిత్తశుద్ధి ఉంటే న్యాయపరమైనటువంటి ఒక ప్రక్రియలోనే వీళ్ళు చిత్తశుద్ధి చూపెట్టేవాళ్ళు. నేను ఢిల్లీలో పత్రికా సమావేశంలో స్పష్టంగా చెప్పాను, 42% రిజర్వేషన్లు అప్పుడు ఉన్నటువంటి ఒక పంచాయతీరాజ్ చట్టం కింద మీరు చేయలేరు, దాన్ని మార్చాలి, అమెండ్మెంట్ చేయాలని చెప్పాను. ఆ మాటకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు వాళ్ళకి అర్థం కాక ఈ బీసీకి వ్యతిరేకం అని చెప్పి అదని చెప్పేసి మాట్లాడారు. మళ్ళీ చేసిన పని ఏంది? నేను ఇచ్చినటువంటి సలహా మీదనే, నేను ఇచ్చినటువంటి ఒక సూచన ఒక ఆ టైప్లోనే మొన్న అసెంబ్లీ పెట్టి 285 సెక్షన్ ఏదైతుందో 285 సెక్షను అసెంబ్లీలో దాన్ని గ్రామ పంచాయతీ యాక్ట్లో సవరణ చేశారు. నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను, 285 యాక్ట్ సెక్షన్ మీరు అమెండ్మెంట్ చేయకుండా, దాన్ని సవరణ చేయకుండా మీరు రిజర్వేషన్ తీసుకురాలేరు, అది పొరపాటు అవుతుందని చెప్పాను. ఎందుకంటే దాంట్లోనే మెన్షన్ చేసిన 50% క్యాప్ అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్. ఇప్పుడు వాళ్ళు చేశారు. ఇప్పుడు చేశారు. ఎందుకు చేశారు? అప్పుడే చేయొచ్చు కదా, అప్పుడు ఎందుకు చేయలే? వాళ్ళకు కూడా న్యాయ సలహాకారులు ఉన్నారు కదా, అభిషేక్ మను సింగ్ లాంటి, సల్మాన్ ఖుర్షిద్ లాంటి మేధావులు ఉన్నారు అక్కడ. ఆయనకు కపిల్ సిబ్బల్ లాంటి వాళ్ళ పార్టీకి సంబంధించి చాలామంది మేధావులు ఉన్నారు, న్యాయవాదులు. మరి వాళ్ళని సంప్రదించకుండా చేశారా? మీరు కామారెడ్డి డిక్లరేషన్లోనే 42% డిక్లేర్ చేసినప్పుడు ఇవన్నీ కూడా పట్టించుకొని న్యాయమైనటువంటి ఒక ఇన్ని చూసుకొని చెప్పిన అనుకున్నాం మేమైతే. ఊరికి అట్లా ప్రజల్ని మోసం చేయడానికి చెప్పినట్టు మేము అనుకోలే. కానీ ఈరోజు ప్రజలు గమనించారు, తెలంగాణ బీసీలు గమనించారు. మీరు ఆ రోజు కామారెడ్డిలో చేసినటువంటి బీసీ డిక్లరేషన్ కాదు, అది బీసీ బిట్రయల్, అది బీసీ ఘోషణ కాదు, బీసీకు ద్రోహం అనే విషయాన్ని కూడా ఈరోజు నేను చెప్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏ రోజైతే డిక్లరేషన్ చేశారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు 24 నెలలు దాటిపోయింది. అంటే 2 సంవత్సరాలు దాటిపోయింది మనకు. ఈ 2 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ఇంతవరకు దానిపైన ఆలోచన ఎందుకు రాలేదు కాంగ్రెస్ పార్టీకు? బిల్లు తీసుకువచ్చారు, బిల్లు బీజేపీ సపోర్ట్ చేసింది. మా రాకేష్ రెడ్డి గారు ఉన్నారు, మా ఎమ్మెల్సీలు ఉన్నారు, కౌన్సిల్ సపోర్ట్ చేశారు, మా అసెంబ్లీలో సపోర్ట్ చేశాం. ఇప్పుడు మీకు కేంద్రం ఎక్కడ అడ్డం వచ్చిందండి? మీరు అమెండ్మెంట్ చేశారు, గవర్నర్కి పంపించారు బిల్లు, వారి దగ్గర ఉన్నది, అది రాగానే మీరు అనౌన్స్ చేయండి. గతంలో కూడా మీరు చెప్పింది అదే. మీరు చిత్తశుద్ధి ఉంటే అమెండ్మెంట్ చేసి నోటిఫికేషన్ ఇవ్వాలి. గవర్నర్ ప్రెసిడెంట్ సంబంధం లేదు ఇది. నిజంగా కూడా ప్రెసిడెంట్కు సంబంధం ప్రెసిడెంట్ దగ్గర పంపిస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర దేశవ్యాప్తంగా కూడా అన్ని బిల్స్ వస్తాయి. అవన్నీ బిల్స్ కూడా అసెంబ్లీకి అకార్డింగ్ ఆ లైన్గా వస్తాయి. అది డిలే అవుతుంది. అంత దూరం పోవాల్సిన అవసరమే లేకుండా మీకు ఇక్కడే అమెండ్మెంట్ చేసి గవర్నర్ చేస్తే గవర్నర్ 60 రోజుల్లో దాన్ని అసెంట్ పంపిస్తాడు. అది మీరు గవర్నర్ చూసుకున్నటువంటి అది అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ అది. కానీ మొన్నటి వరకు బీజేపీ అడ్డుపడుతుంది. బీజేపీ ఎక్కడ అడ్డుపడ్డదండి? కేంద్ర ప్రభుత్వం అడ్డం ఎక్కడ పెట్టిందండి? మీకు న్యాయ సలహాలు అడ్డుపడ్డదా? మీ న్యాయ ప్రక్రియలు అడ్డుపడ్డదా?